హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో నేను కాశ్మీర్ వెరైటీ రెసిపీ చూపిస్తాను. అండ్ ఈ రెసిపీ నేమ్ వచ్చి మేథీ చమన్. నార్మల్గా ఈ మేథీ లీవ్స్ అండ్ పన్నీర్తో చేస్తాము. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రోటీన్ పన్నీర్ వెరైటీస్ కాకుండా ఇలా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. పన్నీర్తో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది రోటీస్లోకి బాగుంటుంది, ఇలా పులావ్స్ అన్నిట్లోకి బాగుంటుంది. సో ట్రై చేయండి. ముందుగా క్యాష్యూస్ అనేది సోక్ చేసుకోవాలి. ఇలా ఒక కప్లో ఒక 10 క్యాష్యూస్ యాడ్ చేసుకొని హాట్ వాటర్ ఆర్ నార్మల్ వాటర్ యాడ్ చేసి ఒక 20 మినిట్స్ పక్కన సోక్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఇందులో కొంచెం జీరా, బిగ్ ఇలాచి అండ్ గ్రీన్ ఇలాచి యాడ్ చేసుకోండి. 3 ఆనియన్స్ ఇలా చిన్నగా చాప్ చేసుకోండి, అవి యాడ్ చేసుకోండి. ఇది గ్రేవీ ఎక్కువ కావాలంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. అండ్ ఆల్సో బిర్యానీ లీఫ్ ఆర్ పులావ్ లీఫ్ యాడ్ చేసుకోండి. స్పైస్ లెవెల్ బట్టి చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ ఇలా చిన్నగా చాప్ చేసుకోండి, అవి యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఆనియన్స్ రోస్ట్ అయ్యే లోపల ఇప్పుడు క్యాష్యూస్ అనేది పేస్ట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని ఇదే వాటర్ యాడ్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇది పక్కన పెట్టేసుకోండి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి, ఎక్కువ యాడ్ చేసుకోకండి. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాక అది మంచిగా పచ్చివాసన వెళ్ళే వరకు రోస్ట్ చేసుకోండి. ఇలా ఈ కలర్ వస్తాయి ఆనియన్స్ అనేది. మంచిగా రోస్ట్ అయ్యాక ఇందులో ఒక 3 టొమాటోస్ ఇలా చిన్నగా చాప్ చేసుకోండి, అవి యాడ్ చేసుకోండి. టమాటోస్ యాడ్ చేశాక ఇది మంచిగా కుక్ అవ్వాలి. టమాటోస్ అన్ని రోస్ట్ అయ్యి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది, అంతవరకు ఇవి రోస్ట్ అవ్వాలి. అండ్ మీడియం హీట్లోనే కుక్ చేసుకోండి. ఇవి టమాటోస్ మంచిగా కుక్ అయిపోతే ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఈ స్టేజ్లో టేస్ట్కి తగినంత సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు అండ్ మీ స్పైస్ లెవెల్ బట్టి చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఒక 2 స్పూన్స్ ధనియా పౌడర్ అండ్ 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ యాడ్ చేసుకున్న మసాలాస్ అని మంచిగా కుక్ అయిపోయి మనం ఏదైతే ఆయిల్ యాడ్ చేసామో అదంతా సపరేట్ అయిపోతుంది. అంతవరకు ఇది కుక్ చేసుకోవాలి. ఇది మీడియం హీట్లోనే కుక్ చేసుకొని హైలో కుక్ చేసుకోకండి. మనం ఏవైతే మసాలాస్ యాడ్ చేసామో అవన్నీ మంచిగా కుక్ అయిపోతే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవన్నీ రోస్ట్ అయ్యేటప్పుడు ఇందులో కొంచెం కస్తూరి మేతి యాడ్ చేసుకోండి. మసాలాస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాక ఈ స్టేజ్లో మేతి లీవ్స్ యాడ్ చేసుకోండి. ఇవైతే 2 కట్టలు మేతి లీవ్స్ మంచిగా వాష్ చేసుకొని ఇలా చిన్నగా చాప్ చేసుకోండి, ఇవి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. లీవ్స్ ఎంత కుక్ అయిపోతే మనకు అంత బాగుంటుంది టేస్ట్. ఇది కొంచెం పచ్చిగా ఉన్నా మనకి కర్రీ అనేది చేదు వస్తుంది. బాగా కుక్ అవ్వాలి మీడియం హీట్లో పెట్టుకొని. అండ్ ఇదైతే ఇట్లా ఆయిల్ సపరేట్ అయిపోతుంది, అప్పుడు ఇది మంచిగా కుక్ అయిపోయినట్టు. ఈ స్టేజ్లో మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో క్యాష్యూస్ గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ పేస్ట్ యాడ్ చేశాక 1 మినిట్ అట్లీస్ట్ కుక్ చేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ అయిపోయి ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. ఆ స్టేజ్ వరకు మనం కుక్ చేసుకోవాలి. క్యాష్యూ పేస్ట్ యాడ్ చేశాక ఇది మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి, లేదంటే కింద స్టిక్ అయిపోతుంది అండ్ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి. ఎంత మంచిగా రోస్ట్ అయితే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూస్తే ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. ఈ స్టేజ్లో మీ కర్రీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను, ఎందుకంటే ఈ క్యాష్యూ పేస్ట్ అనేది కర్రీ అనేది థిక్ చేస్తుంది. అండ్ ఆల్సో మనం పన్నీర్ తురిమి వేస్తాం కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కుక్ అయిపోతే సెట్ అయిపోతుంది. వాటర్ యాడ్ చేశాక ఇందులో ఒక హాఫ్ స్పూన్ షుగర్ యాడ్ చేయండి. ఇది యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్స్ అనేది బ్యాలెన్స్ అవుతాయి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఇది ఆయిల్ సపరేట్ అయిపోతుంది. సో ఈ స్టేజ్లో పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకోండి, చిన్నగా చాప్ చేసుకోండి. ఈ కర్రీకి అయితే మనం పన్నీర్ చిన్నగా చాప్ చేసుకుంటాము. పన్నీర్ పీసెస్ యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసుకొని మీడియం హీట్లోనే కుక్ చేసుకొని ఆయిల్ అంతా ఫ్లోట్ అవుతుంది. ఇలా ఆయిల్ అంతా ఫ్లోట్ అయ్యే స్టేజ్లో మనం తురిమిన పన్నీర్ యాడ్ చేసుకోవాలి. ఇలా తురిమిన పన్నీర్ యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. అండ్ ఆల్సో కర్రీ కన్సిస్టెన్సీ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. పన్నీర్ తురుము అంతే, ఇది మీకు ఇష్టమైనంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. తురిమిన పన్నీర్ యాడ్ చేసుకున్నాక ఇందులో కొంచెం కొత్తిమీర చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకొని అండ్ ఆల్సో కొంచెం పుదీనా యాడ్ చేసుకోండి. ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాక ఇందులో కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నా. ఈ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తూనే ఇమీడియట్గా స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫైనల్గా ఒక 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి, చాలా మంచిగా ఉంటుంది. అండ్ కొంచెం కస్తూరి మేతి మంచిగా స్మాష్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ కస్తూరి మేతిని ఫైనల్గా కీ ఇంగ్రీడియంట్. ఇది యాడ్ చేయడం వల్ల కర్రీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది.
అండ్ నాకు ఈ రెసిపీ ఎలా తెలుసు అంటే పన్నీర్‌తో ఎప్పుడు రొటీన్‌గా ఏం లే అన్నట్టు నేను చూసాను ఎక్కడో ఇలా ఈ వెరైటీ రెసిపీ. సో, ట్రై చేశాను. చాలా బావుంది. అందుకు మీతో కూడా షేర్ చేద్దామని నేను రెసిపీ చూపిచ్చాను. ఒక్కసారి ట్రై చేయండి. మీకిది చాలా నచ్చుతుంది. ఫైనల్‌గా ఇవన్నీ యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసేసుకోండి. సో, అంతే గాయ్స్ డెలీషియస్ మేథీ చెమన్ అనేది రెడీ. అండ్ ఇది రెస్టారెంట్‌కి మించిన టేస్ట్ ఉంటుంది. అంత బావుంటుంది. ఒకసారి నన్ను ట్రస్ట్ చేసి రెసిపీ ట్రై చేయండి. ఇది కోకోనట్ పులావ్. ఈ రెసిపీ కూడా నేను షేర్ చేస్తాను. ఇది కూడా అంతే ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఈ కాంబినేషన్‌లో ఈ రెసిపీ చేశాను. అండ్ ఇదైతే పరాటాస్, రోటీస్ అన్నిట్లకి చాలా బావుంటుంది. ఎప్పుడైనా మీ ఇంటికి గెస్ట్ అట్లా వచ్చినప్పుడు ఈ రెసిపీ చేసి పెట్టండి. ఇంప్రెస్ అయిపోతారు. అంత బావుంటుంది. సో, మీరు గాని ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్‌లో గార్డెనింగ్ రిలేటెడ్ అండ్ కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. అండ్ ఇది పరాటా కాంబినేషన్‌లో ఎక్సలెంట్‌గా ఉంటుంది. ట్రై చేయండి. అండ్ మీకు గాని వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.